నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఆర్ బ్యాక్లాగ్, అదేవిధంగా 4th సెమిస్టర్ రెగ్యులర్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలమూరు యూనివర్సిటీ డిగ్రీకి సంబంధించిన సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్, అదేవిధంగా 4th సెమిస్టర్ రెగ్యులర్ వీటికి సంబంధించిన టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ బ్రాంచ్ పాలమూరు యూనివర్సిటీ అని చెప్పింది కదా. ఈ డిగ్రీలో బీఏకి సంబంధించినది, అదేవిధంగా బీకామ్కి సంబంధించినది, బీఎస్సీకి సంబంధించింది, అదేవిధంగా బీబీఏకి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ టైం టేబుల్ అనేది ఒకసారి మనం చెక్ చేసినట్లయితే, మనం ప్రజెంట్గా అయితే బీఎస్సీకి సంబంధించిన టైం టేబుల్ ఒకసారి చెక్ చేద్దాం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే బీఎస్సీ సిబిసిఎస్ 4th సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఆర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2020 అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద చూసినట్లయితే వాటికి సంబంధించిన టైం టేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ అయితే ఉంది వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం కూడా ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ టైం టేబుల్ అని చెప్పింది కదా, ఇక్కడ డేటు అదేవిధంగా టైం అనేది ఇవ్వడం జరిగింది. 4th సెమిస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. 4th సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ సెమిస్టర్ అదేవిధంగా సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్టులు, సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ అదేవిధంగా బ్యాక్లాగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చినట్లయితే 4th సెమిస్టర్కి సంబంధించిన టైం టేబుల్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ 4th సెమిస్టర్ సంబంధించిన టైం టేబుల్ను మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 4th సెమిస్టర్ టైం వచ్చినట్లయితే 10 AM నుంచి 12 noon వరకు అయితే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం 4th సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, 4th సెమిస్టర్ అని చెప్పింది. టైం వచ్చినట్లయితే 10 AM నుంచి 12 noon వరకు అయితే ఉంటుంది. 7/12/2020 రోజు మండే రోజు SEC 2 అనేది అయితే ఉంటుంది ఎగ్జాము. బేసిక్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది. దీని యొక్క టైం వచ్చినట్లయితే 10 AM నుంచి 12:30 AM వరకు అయితే ఉంటుంది. మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా 10 to 12 noon వరకు అయితే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన టైం టేబుల్ చూసుకున్నట్లయితే సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్కి సంబంధించిన టైం టేబుల్ వచ్చినట్లయితే టైం అనేది 2 PM నుంచి 4 PM వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ రోజు అంటే 7/12/2020 రోజు అయితే AECC 2 పేపర్ అయితే ఉంటుంది. ఈ 2 పేపర్స్లో ఎన్విరాన్మెంట్ సైన్స్ అన్న ఉండొచ్చు, లేదా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయినా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ అయితే మీకు ఉంటుంది. టైం వచ్చేసినట్లయితే 2 PM నుంచి 3:30 PM వరకు అయితే ఎగ్జామ్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ వచ్చినట్లయితే ఈ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ టైం టేబుల్ వచ్చినట్లయితే 2 PM నుంచి 4 PM వరకు అయితే ఉంటుంది. AECC సెకండ్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 7/12/2020 రోజు అయితే ఉంటుంది. 2 PM నుంచి 3:30 PM వరకు అయితే ఉంటుంది. ఇది బ్యాక్లాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 8/12/2020 రోజు ట్యూస్డే రోజు వచ్చినట్లయితే 4th సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ 4 అనేది ఉంటుంది. అదే సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ 2 అనేది ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ సంబంధించినది కూడా ఇంగ్లీష్ 2 అనేది అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన టైం టేబుల్కి వచ్చినట్లయితే 10 AM నుంచి 12 noon వరకు అయితే ఉంటుంది 4th సెమిస్టర్ది. సెకండ్ సెమిస్టర్కి వచ్చినట్లయితే 2 PM నుంచి 4 PM వరకు అయితే ఉంటుంది. ఈ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ కూడా సేమ్ 2 PM నుంచి 4 PM వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 9/12/2020 వెన్స్డే రోజు సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఈ సెకండ్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ ఈ సెకండ్ సెమిస్టర్కి వచ్చినట్టయితే సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ వాళ్ళకు కూడా సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 10/12/2020 థర్స్డే రోజు వచ్చినట్లయితే 4th సెమిస్టర్ వాళ్ళకు కెమిస్ట్రీ 4 అయినా ఉండొచ్చు, లేదా స్టాటిస్టిక్స్ అయినా ఉండొచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ అయినా ఉండొచ్చు. మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఉదాహరణకు కెమిస్ట్రీ వాళ్ళకైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి వచ్చినట్టు సేమ్ కెమిస్ట్రీ 2 ఉంటుంది, స్టాటిస్టిక్స్ 2 ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్లాగ్స్ వాళ్ళకి కూడా సేమ్ కెమిస్ట్రీ 2 ఉంటుంది, స్టాటిస్టిక్స్ 2 ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ డేట్ 11/12/2020 ఫ్రైడే రోజు వచ్చినట్టయితే బాటనీ 4 ఉంటుంది. 4th సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్టు. ఫిజిక్స్ 4 ఉంటుంది, బయోకెమిస్ట్రీ 4 అనేది ఉంటుంది. వీటిలో మీకు ఏదో ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి వచ్చినట్టయితే బాటనీ 2 ఉంటుంది, ఫిజిక్స్ 2 ఉంటుంది, బయోకెమిస్ట్రీ 2 అనేది ఉంటుంది. వీటికి సంబంధించిన బ్యాక్లాగ్ సబ్జెక్టు కూడా బాటనీ 2 ఉంటుంది, ఫిజిక్స్ 2 ఉంటుంది, బయోకెమిస్ట్రీ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే 12/12/2020 సాటర్డే రోజు వచ్చినట్టయితే
ఓకే, జువాలజీ 4 అనేది ఉంటుంది ఫోర్త్ సెమిస్టర్కి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ 4 అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి వచ్చినట్లయితే జువాలజీ 2 అనేది ఉంటుంది, మ్యాథమెటిక్స్ 2 అనేది ఉంటుంది. బ్యాక్లాగ్స్ వాళ్ళకు కూడా జువాలజీ 2 ఉంటుంది, మ్యాథమెటిక్స్ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ 14/12/2020 మండే రోజు వచ్చినట్టే కంప్యూటర్ సైన్స్ 4 అనేది ఉంటుంది. ఓకే, మైక్రోబయాలజీ 4 ఉంటుంది, జియాలజీ 4 అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన రెగ్యులర్కి సంబంధించిన సబ్జెక్టులు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ 2 ఉంటుంది, మైక్రోబయాలజీ 2 ఉంటుంది, జియాలజీ 2 ఉంటుంది, కంప్యూటర్ అప్లికేషన్స్ 2 అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్లాగ్ వాళ్ళకు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ 2 ఉంది, మైక్రోబయాలజీ 2 ఉంది, జువాలజీ 2 అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చినట్లయితే 15/12/2020 ట్యూస్డే రోజు వచ్చినట్టయితే బయోటెక్నాలజీ 4 అనేది ఉంటుంది ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు. అదే సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు వచ్చినట్టయితే బయోటెక్నాలజీ 2 ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ వాళ్ళకు వచ్చినట్టయితే బయోటెక్నాలజీ 2 అనేది ఉంటుంది. ఇది బీఎస్సీకి సంబంధించిన టైం టేబుల్. ఇంకా ఈ విధంగా మీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో అయితే పొందవచ్చు.